నమస్కారం. ఈరోజు మనం ఒక ఆహ్, చాలా ఆసక్తికరమైన చారిత్రక ప్రయాణం లోతుల్లోకి వెళ్తున్నాం. ఒక యువకుడు తన భవిష్యత్తు కోసం కొత్త ప్రపంచం చూడాలని సముద్రాలు దాటిన కథ. ఆ ప్రయాణంలో ఆయనకి ఎదురైన తొలి అడ్డంకులు, అనుభవాలు ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా మలిచాయో చూద్దాం. అవును, మనం మాట్లాడుతున్నది మహాత్మా గాంధీ గురించి. ఆయన లండన్కు మొదటిసారి వెళ్ళినప్పుడు ఆయనకు ఎదురైన అనుభవాలు, అంటే ఆయన స్వయంగా తన ఆత్మకథ సత్యశోధనలో రాసుకున్న విషయాల ఆధారంగా ఈరోజు మనం చర్చిద్దాం. సరిగ్గా చెప్పారు. ఈ చర్చ ముఖ్య ఉద్దేశమేంటంటే, గాంధీజీ ఎదుర్కొన్న ఆ సాంస్కృతిక దిగ్భ్రాంతి, వ్యక్తిగత సవాళ్లు, ముఖ్యంగా ఆయనలోని ఆ అంతర్గత సంఘర్షణలు, ఆ ధృవ సంకల్పం వెనుక ఉన్న తొలినాటి అనుభవాలను అర్థం చేసుకోవడం. ఇది కేవలం సమాచారం కాదు, ఒక వ్యక్తి పరివర్తనకు పునాది ఎలా పడిందో తెలుసుకునే ప్రయత్నం. నిజమే. సరే, మరి ఆ ప్రయాణంలోకి వెళ్దామా? సముద్ర ప్రయాణం ఎలా మొదలైంది? ఆయనకేమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా మొదట్లో? గాంధీ తన ఆత్మకథలో ముందుగా సముద్ర ప్రయాణం గురించే రాశారండి. ఆశ్చర్యంగా ఆయనకు సముద్రంలో వాంతులు అంటే సీ సిక్నెస్ రాలేదట. అది చాలామందికి పెద్ద సమస్య కదా. ఓహ్, అవునా? అంటే శారీరకంగా బానే ఉన్నారన్నమాట. అవును, శారీరకంగా అంత ఇబ్బంది పడలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆయనకు మానసికంగా కొంచెం అసహనం పెరిగిందట. మానసిక ఇబ్బంది మొదలైందన్నమాట. ప్రధానంగా ఏ విషయం ఆయన్ని అంతగా ఇబ్బంది పెట్టింది సిక్క? అవునండి, అదే విపరీతమైన బిడియం, సిగ్గు. ఎంతలా అంటే పడవలో పనిచేసే స్టీవార్డుంటారు కదా, అంటే పరిచారకుడు, అతనితో మాట్లాడడానికి కూడా సంకోచించేవారట. అయ్యో! దీనికి తోడు ఆంగ్లంలో మాట్లాడటం కూడా పెద్దగా అలవాట్లేదు. ఆయనతో పాటు 2వ తరగతిలో ప్రయాణిస్తున్న మజ్ముదార్ అనే మరో భారతీయుడు తప్ప మిగిలిన వారందరూ ఆంగ్లేయులే. అంటే భాషాపరమైన అడ్డంకి, మళ్ళీ అందరితో కలవలేకపోవటం రెండూ ఆయన్నిబ్బంది పెట్టాయి. మరి వారితో సంభాషించటం ఎలా? కష్టంగా ఉండేదా? చాలా కష్టం. వాళ్ళు మాట్లాడింది అర్థం చేసుకోవడంలో ఇబ్బంది. ఒకవేళ అర్థమైనా సమాధానం ఎలా ఇవ్వాలో తెలియక తికమక పడేవారట. ప్రతి వాక్యం మనసులో ఒకటికి రెండుసార్లు అనుకొని సరిచూసుకుని గాలి బయటకు చెప్పలేకపోయేవారు. ఈ సంకోచం ఆయన రోజూ చేసే పనులపై కూడా ప్రభావం చూపించింది. ఆహారపు అలవాట్ల విషయంలో కూడా దీని ప్రభావం పడి ఉంటుందేమో కదా? కొత్త వాతావరణం, తెలియని మనుషులు, పైగా మాట్లాడటానికి సంకోచం. ఖచ్చితంగా పడింది. కత్తులు, ఫోర్కులు వాడటం రాకపోవడం ఒక సమస్య అయితే, మెనూ చూసి అందులో మాంసాహారం లేని వంటకాలు ఏవి అని అడిగే ధైర్యం కూడా ఉండేది కాదట. అలాగా? అందుకేనా ఆయన ఎప్పుడు క్యాబిన్లోనే ఉండిపోయేవారు? అవును, అందరితో కలిసి భోజనం చెయ్యకుండా తన క్యాబిన్లోనే ఉండిపోయేవారు. భారతదేశం నుండి తెచ్చుకున్న స్వీట్లు, పండ్లు ఉంటాయి కదా, అవే తింటూ కాలం గడిపేవారట. ఇది ఆయన ఒంటరితనాన్ని మరింత పెంచి ఉంటుంది. మరి ఆయనతో పాటు ఉన్న మజ్మూదార్, ఆయనెలా ఉండేవారు? డెక్కుపై స్వేచ్ఛగా తిరుగుతూ ఆంగ్లేయులతో మాట్లాడుతూ ఉండేవారట. ఓహో! గాంధీ మాత్రం దాదాపు రోజంతా క్యాబిన్లోనే ఉండిపోయి, డెక్పై జనం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది బిక్కుబిక్కుమంటూ బయటకొచ్చేవారట. మరి మజ్మూదార్ ఏమైనా సలహా ఇచ్చారా? ఇలా ఉంటే కష్టం కదా అని. ఓ, ఇచ్చారు. ప్రయాణికులతో కలవమని, తప్పులు వస్తాయేమో అని భయపడకుండా ఇంగ్లీష్ మాట్లాడమని గట్టిగానే చెప్పారట. ముఖ్యంగా మీరు లాయర్ కావాలనుకుంటున్నారు కదా, మీకు మాటకారితనం చాలా అవసరం అని కూడా నచ్చ చెప్పారట. అయినా గాంధీ మారలేకపోయారా? లేదండి. అయినా కూడా గాంధీ తన సిగ్గును, ఆ బిడియాన్ని అధిగమించలేకపోయారు. ఆ అంతర్గత సంకోచం అది చాలా బలంగా ఉండేది ఆయన్లో. నమ్మశక్యంగా లేదు గదా? తర్వాత కాలంలో లక్షల మందిని తన మాటలతో ఉత్తేజపరిచిన నాయకుల్లో ఇంతటి బిడియం ఉండేదంటే. సరే, ఈ సంకోచం ఆయన్ని మరింత ఒంటరిని చేసినా, ప్రయాణంలో ఎవరైనా ఆయన్ని అంటే కొంచెం ఆప్యాయంగా పలకరించగలిగారా? అవును, ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. వయసులో కొంచెం పెద్దవాడైన ఒక ఆంగ్లేయ ప్రయాణికుడు ఆయనే గాంధీ పట్ల ఆప్యాయత చూపించి, పలకరించి సంభాషణలోకి దించారు. ఆహా! గాంధీ ఏం తింటాడు, ఎవరు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకంత సిగ్గుపడుతున్నాడు అని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారట. అదొక మంచి విషయం. ఆ పరిచయం ఎలా కొనసాగింది? ఆయనే టేబుల్ వద్ద అందరితో కలిసి భోజనానికి రమ్మని కూడా సలహా ఇచ్చారు. అయితే గాంధీ మాంసాహారం తిననని చాలా గట్టిగా చెప్పడం విని ఆయన నవ్వారట. నవ్వారా? అవును. తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రంలో ఉన్నప్పుడు ఆ ఆంగ్లేయుడు సరదాగా ఒక హెచ్చరిక లాంటిది కూడా చేశారు. ఏం హెచ్చరికది? మళ్ళీ ఆహారం గురించేనా?
అవును, దాని గురించే. ఇప్పటివరకు అంతా బానే ఉంది బాబూ, కాని బిస్కే బే అని వస్తుంది. అదొక చల్లని తుఫాన్ లెక్కు ఉండే సముద్ర ప్రాంతం. అక్కడకు వెళ్ళాక నీ నిర్ణయాన్ని మార్చుకోవాల్సొస్తుంది అన్నారట. ఓ. ఇంగ్లాండ్లో విపరీతమైన చలి ఉంటుంది. అక్కడ మాంసం తినకుండా బ్రతకడం దాదాపు అసాధ్యం అని చాలా నమ్మకంగా చెప్పారట. దీనికి గాంధీ ఎలా స్పందించారు? ఆ వయసులో ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి అంత గట్టిగా చెప్తుంటే కొంచెం ఒత్తిడికి గురయ్యారా? ఒత్తిడి ఉండి ఉండొచ్చు, కానీ ఆయన సమాధానం చాలా చాలా స్పష్టంగా ఉందండి. కాని అక్కడ మాంసం తినకుండా కూడా బ్రతకగలరని నేను విన్నాను అని వినయంగానే అన్నారట. అయినా ఆ ఆంగ్లేయుడు ఒప్పుకోలేదా? లేదు, అదంతా అబద్ధం. నా అనుభవంలో ఎవరూ అలా బ్రతకలేదు. నేను నిన్ను మద్యం తాగమని అడగడం లేదు, కాని మాంసం మాత్రం తప్పక తినాలి అని మళ్లీ నొక్కి చెప్పారట. ఇక్కడే కదా యువకుడైన గాంధీలోని ఆ ప్రత్యేక లక్షణం బయటపడింది. ఖచ్చితంగా. గాంధీ చాలా దృఢంగా, మీ సలహాకు ధన్యవాదాలు సార్, కాని మా అమ్మకు మాంసం ముట్టనని నేను ప్రమాణం చేశాను, కాబట్టి దాన్ని నేను తీసుకోలేను అని చెప్పేశారు. ఆహా. అంతేకాదు, ఒకవేళ అది లేకుండా అక్కడ బ్రతకడం నిజంగా అసాధ్యమని తేలితే అక్కడ ఉండటానికి మాంసం తినడం కంటే నేను భారతదేశానికి తిరిగి వెళ్ళిపోతాను అని చాలా స్పష్టంగా నిశ్చయంగా చెప్పారట. అద్భుతం. ఇది కేవలం ఆహారం గురించి కాదు, ఆయన నిబద్ధత, తల్లికిచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపనగదా. అవునండి, తన నైతిక సూత్రాన్ని ఎంత కఠినమైన పరిస్థితుల్లోనైనా నిలబెట్టుకోవాలనే ఆయన దృఢ సంకల్పమది. ఆ వయసులో అంత ఒత్తిడిలో కూడా అంత నిబద్ధత నిజంగా విశేషం. మరి ఆ ఆంగ్లేయుడు చెప్పినట్లు బిస్కేబేలో ఏమైనా ఇబ్బంది ఎదురైందా? ఆయన అంచనా నిజమైందా? ఆశ్చర్యకరంగా లేదండి. బిస్కేబేలోకి ప్రవేశించినా సముద్రం ఎంత చల్లగా ఉన్నా గాంధీకి మాంసం కాని మద్యం కాని అవసరం అనిపించలేదట. ఇదే సమయంలో ఆయన మాంసం తినడం లేదని నిరూపించుకోడానికి సర్టిఫికెట్లు సేకరించమని ఎవరో సలహా ఇచ్చారట. సర్టిఫికేట్లా? అదేంటి? ఎవరికి చూపించడానికి? తన మాటను నమ్మని వారికా? బహుశా అలాగే అనుకోవాలి. అంటే తన నిబద్ధతను ఇతరులకు నిరూపించుకోవాలనే ప్రయత్నం కావచ్చు. ఆయన తమాషాగా ఆ ఆంగ్లేయ స్నేహితుణ్ణే సర్టిఫికెట్ అడిగారట. మరి ఆయన ఇచ్చారా? అతను కూడా నవ్వుతూ సంతోషంగా ఇచ్చారట. గాంధీ దాన్ని కొంతకాలం భద్రంగా దాచుకున్నారు కూడా. కానీ తరువాత దానిమీద ఆసక్తి పోయిందని రాశారు కదూ? ఎందుకు? అవును, ఎందుకంటే ఇలాంటి సర్టిఫికేట్ మాంసం తినేవారు కూడా అవసరమైతే సులభంగా సంపాదించవచ్చని ఆయనకు తెలిసింది. అప్పుడు ఆయనకు ఒక ముఖ్యమైన విషయం అర్థమైంది. ఏమిటది? తన మాట మీద తనకే నమ్మకం లేనప్పుడు ఈ బయటవాళ్ల సర్టిఫికేట్ వల్ల ఉపయోగమేముంది? బాహ్య ఆమోదం కంటే అంతరాత్మ సాక్ష్యమే ముఖ్యం అని గ్రహించారు. అది ఆయన నైతిక వికాసంలో ఒక ముఖ్యమైన పాఠమన్నమాట. తన సూత్రాలకు కట్టుబడటమే కాదు, దానికి బాహ్య రుజువుల కన్నా అంతర్గత నిశ్చయమే ముఖ్యమని తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. సరే, సముద్ర ప్రయాణం ముగిసింది. లండన్ గడ్డపై అడుగుపెట్టారు. సౌతాంకంలో దిగారనన్నారు కదా, అక్కడి అనుభవాలెలా ఉన్నాయి? అవును, ఒక శనివారం సాయంత్రం సౌతాంప్టన్ ఓడరేవులో దిగారు. పడవలో నల్లసూటు వేసుకున్నారు, కానీ లండన్లో దిగేటప్పుడు కొంచెం ప్రత్యేకంగా ఉండాలని స్నేహితులు కుట్టించిన తెల్లటి ఫ్లానల్ సూట్ను, అదొక రకమైన ఉన్ని వస్త్రం, దాన్ని వేసుకున్నారట. తెల్లబట్టలు బాగుంటాయని అనుకుని వేసుకున్నారా? కాని అది ఆయనకు ఇబ్బంది కలిగించినట్లుంది. అవును, ఒడ్డుకు దిగేటప్పుడు తెల్లబట్టలు వేసుకుంటే బావుంటుందని అనుకున్నారు. కాని అది సెప్టెంబర్ చివర్రోజులు కదా, అంటే చలికాలం ప్రారంభం అయింది. ఓ, అప్పుడు అందరూ వేరే డ్రెస్సుల్లో ఉన్నారా? అవునండి, ఆ వాతావరణంలో అందరూ ముదుర్రంగుల దుస్తుల్లో ఉంటే ఈయన ఒక్కరే తెల్లగా మెరిసిపోతూ కనిపించారు. వెంటనే తనొక అపరిచితుడినే భావన, చేసిన పొరపాటు ఆయనకర్థమై చాలా ఇబ్బంది పడ్డారట. ఇది లండన్లో ఆయనకు ఎదురైన మొదటి సాంస్కృతిక ఘర్షణ అనుకోవచ్చు. మొదటి అడుగులోనే ఒక చిన్న తడబాటనమాట. సామాను సంగతేంటి? అంతా సవ్యంగా జరిగిందా? ఇతరులు తమ సామాను తాళాలతో సహా గ్రిండ్లే అండ్ కో అనే ఒక ఏజెన్సీకి అప్పగించడం చూసి తాను అలాగే చేశారు. ఆయన దగ్గర 4 పరిచయలేఖలున్నాయి. బొంబాయి నుండి డాక్టర్ ప్రాణజీవన్ మెహతా, శ్రీ దల్పాత్రామ్ శుక్లా, రాజ్కోట్ నుండి ప్రిన్స్ రంజిత్ సింగ్ జీ. ఆయనే కదా ప్రఖ్యాత క్రికెటర్? అవునవును, రంజీ. ఆయనే. ఇంకా లండన్లోని ప్రముఖ భారతీయ నాయకుడు దాదాభాయ్ నౌరోజీలకు రాసినవి. లండన్లో మొదటిసారి ఎక్కడాగారు? ఎక్కడ బస చేశారు? వెళ్లారు. హోటల్ ఎలా ఉంది? తెల్లబట్టలలో ఉన్నందుకు అప్పటికే సిగ్గుపడుతున్న ఆయనకు హోటల్లో మరో నిరాశ ఎదురైంది.
అది ఆదివారం కావడంతో మరుసటి రోజు అంటే సోమవారం వరకు గ్రిండ్లే నుండి సామాను రాదని తెలిసింది. దాంతో మరింత విసుగు చెందారు. పాపం, ఒకదాని వెంట ఒకటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. మరి ఆ పరిచయ లేఖలున్న వారిలో ఎవరైనా కలిశారా వెంటనే? అదృష్టవశాత్తు కలిశారండి. గాంధీ సౌతాంప్టన్ నుండి డాక్టర్ పీజే మెహతాకు టెలిగ్రామ్ ఇచ్చారు కదా, దాంతో ఆయన అదే రోజు రాత్రి 8 గంటలకు హోటల్కు వచ్చారు. చాలా ఆప్యాయంగా పలకరించారట. ఆహా, గాంధీ వేసుకున్న ఆ తెల్ల ఫ్లానల్స్ చూసి సరదాగా నవ్వారట కూడా. అక్కడ కూడా ఏదో చిన్న సంఘటన జరిగిందని, అది గాంధీకి ఒక ముఖ్యమైన పాఠం నేర్పిందని రాశారు కదా, ఆ టాప్ హ్యాట్ గురించి? అవును, అది నిజంగా గాంధీకి పాశ్చాత్య మర్యాదల విషయంలో ఎదురైన మొదటి ప్రత్యక్ష అనుభవం. ఒక చిన్న పొరపాటు కూడా. మాటల మధ్యలో డాక్టర్ మెహతా ధరించిన టాప్ హ్యాట్ను, అంటే అప్పట్లో పెద్ద మనుషులు పెట్టుకునే పొడవు టోపీ, దాన్ని చూసి అది ఎంత నునుపుగా ఉందో తెలుసుకోవాలనే కుతూహలంతో చేత్తో తాకారు. ఓ, అంతేకాదు, దాన్ని వ్యతిరేక దిశలో రుద్దడంతో దానిపై ఉన్న ఆ మృదువైన ఫర్ పాడయింది. అయ్యో! డాక్టర్ మెహతా ఏమన్నారు? కోప్పడ్డారా? మెహతా కొంచెం గట్టిగా చూసి డోంట్ టచ్ దట్ అన్నట్లుగా గాంధీని వారించారు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గాంధీకి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇది భవిష్యత్తుకు ఒక హెచ్చరికలా భావించారట. పాపం. అయితే మెహతా దాన్ని పెద్దది చెయ్యకుండా తరువాత హాస్యంగానే ఇంగ్లీష్ మర్యాదల గురించి కొన్ని విషయాలు వివరించారు. అవేమిటో తెలుసుకోవాలనుంది. మన సంస్కృతికి భిన్నంగా ఏం చెప్పారాయన? ఏం నేర్చుకున్నాడు గాంధీ? మెహతా చెప్పిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. 1, ఇక్కడ ఇతరుల వస్తువులను అనవసరంగా తాకకూడదు. అవును కదా. 2, భారతదేశంలోలాగా మొదటి పరిచయంతోనే వ్యక్తిగత ప్రశ్నలు అంటే ఎంత సంపాదిస్తారు, ఏం చేస్తారు లాంటివి అడగకూడదు. ఓహో, అది కూడానా? మన దగ్గర అది సహజమే కదా. అవును. ఇంకా సంభాషించేటప్పుడు మరీ గట్టిగా మాట్లాడకూడదు. చివరిది, భారతదేశంలో గౌరవ సూచకంగా అందర్నీ సర్ అని సంబోధించినట్లు ఇక్కడ చెయ్యకూడదు. సాధారణంగా సేవకులు, కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే అలా సంబోధిస్తారు. ఇవన్నీ గాంధీకి పూర్తిగా కొత్త విషయాలు. నిజమే, మన సాంప్రదాయాలకి ఇవి చాలా భిన్నంగా ఉన్నాయి. ప్రతి చిన్న విషయంలోనూ ఇంత జాగ్రత్తగా ఉండాల్సి రావటం, అది ఆ వయసులో ఆయనకు ఎంత ఒత్తిడి కలిగించుంటుందో. ఖచ్చితంగా. దీనికి తోడు డాక్టర్ మెహతా ఇంకో ముఖ్యమైన ఆచరణాత్మక సలహా కూడా ఇచ్చారు. విక్టోరియా హోటల్ లాంటి చోట్ల ఉండటం చాలా ఖరీదైన వ్యవహారమని, ఖర్చు తగ్గించుకోవడానికి ఒక ప్రైవేట్ కుటుంబంతో కలిసి పేయిన్ గెస్ట్గా ఉండటం మంచిదని సూచించారు. మంచి సలహా. అయితే ఆ రోజు ఆదివారం రాత్రి అవటంతో ఈ విషయం గురించి సోమవారం మాట్లాడుకుందామని వాయిదా వేశారు. మరి ఆ ఒక్కరోజు హోటల్ అనుభవం ఎలా గడిచింది? గాంధీకి, మజ్ముదార్కి ఖర్చు విషయంలో మెహతా చెప్పింది నిజమేనా? అంత ఖరీదా? నిజమేనండి. వాళ్ళిద్దరికీ ఆ హోటల్ వాతావరణం ఏమాత్రం నచ్చలేదు. పైగా చాలా చాలా ఖరీదైనదిగా అనిపించింది. అయితే వాళ్ల అదృష్టం కొద్దీ మాల్టా నుండి వారితో పాటు ప్రయాణించిన ఒక సింధీ పెద్ద మనిషి మజ్మూదార్తో స్నేహం చేశాడు. అతనికి లండన్ పరిచయం ఉండటంతో వాళ్లకోసం చవకైన గదులు చూస్తానని మాట ఇచ్చారట. అది మంచి సహాయమే కదా. మరి గదులు దొరికాయా? హోటల్ నుండి మారారా? దొరికాయి. ఆ సింధీ స్నేహితుడు 2 గదులు చూసి వచ్చాడు. దాంతో సోమవారం ఉదయం వారి సామాను రాగానే హోటల్ బిల్లులు చెల్లించారు. గాంధీ బిల్లు ఒక్కటే 3 పౌండ్స్ అయిందట. 3 పౌండ్లా? అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం కదా. గుండె ఆగినంత పనే ఉంటుంది. అవును. ఆ బిల్లు చూసి ఆయన నిశ్చేష్టలయ్యారు. ఆ బిల్లు చెల్లించి వెంటనే అక్కడ్నుండి ఆ కొత్త గదులకు మారిపోయారు. అయినా ఆ బిల్లు కట్టినా కడుపు నిండలేదంటే ఆ అనుభవం ఎంత నిరాశపర్చుంటుందో. హోటల్లో దాదాపు పస్తులున్నట్లేనట. మెనూలో ఏదీ రుచించలేదు. ఒకటి నచ్చకపోతే మరొకటడిగేవారు. కాని తెలియక రెండింటికీ డబ్బు చెల్లించాల్సి వచ్చేదట. చివరికి ఆ 2 రోజులు కూడా బొంబాయి నుండి తెచ్చుకున్న తినుబండారాలపైనే ఆధారపడాల్సొచ్చింది. అయ్యో పాపం. సరే, కొత్త గదులకు మారారు. అక్కడైనా ఆయన మానసిక స్థితి ఏమైనా మెరుగుపడిందా? కాస్త కుదుటపడ్డారా? అదీ లేదు. కొత్త గదుల్లో కూడా చాలా అసౌకర్యంగానే అనిపించిందట. నిరంతరం ఇల్లు, దేశం గురించే ఆలోచనలు, ముఖ్యంగా తల్లి జ్ఞాపకాలు, ఆమె ప్రేమ ఆయన్ని తీవ్రంగా వెంటాడేవని రాసుకున్నారు. గృహవిరహం అంటే హోంసిక్నెస్ ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అంటే ఒంటరితనం, తెలియని ప్రదేశంలో ఉన్నాననే భావన ఇంకా బలంగానే ఉన్నాయన్నమాట. అవును.
రాత్రిపూట కన్నీళ్లు ఆగకుండా వచ్చేవని, ఇంటి జ్ఞాపకాలతో అసలు నిద్ర పట్టేది కాదని ఆయనే స్వయంగా అంగీకరించారు. ఈ బాధను ఎవరితోనైనా పంచుకుందామంటే ఆ చనువు కానీ, అవకాశం కానీ లేదు. ఒకవేళ పంచుకున్నా ఏం ప్రయోజనముంటుందనిపించేది. చుట్టూ ఉన్న ప్రతిదీ మనుషులు, వాళ్ల పద్ధతులు, ఇళ్ళు, వాతావరణం అన్నీ కొత్తగా, వింతగా, కొన్నిసార్లు భయాన్ని కలిగించేవిగా అనిపించాయట. దీనికి తోడు ఆ ఇంగ్లీష్ మర్యాదల విషయంలో నిరంతరం జాగ్రత్తగా ఉండాలనే ఒత్తిడి, అవును. మళ్లీ శాకాహార నియమం వల్ల ఆహారం విషయంలో పడుతున్న ఇబ్బంది, ఇవన్నీ కలిసి ఆయన్ని మరింత కృంగదీసి ఉంటాయి. నిజమే. తినగలిగే శాకాహార వంటకాలు కూడా ఏమాత్రం రుచి లేకుండా చప్పగా ఉండేవట. ఈ పరిస్థితిని ఆయన స్కిల్లా మరియు చారిబ్డిస్ మధ్య చిక్కుకున్నట్లు భావించారు. అంటే రెండు వైపులా ప్రమాదమున్నట్లు. అంటే ఒకవైపు ఇంగ్లాండ్ వాతావరణం, జీవనశైలి భరించలేనంత కొత్తగా, ఇబ్బందిగా ఉంది. మరోవైపు చదువు పూర్తి చేయకుండా, వచ్చిన పని నెరవేర్చకుండా భారతదేశానికి తిరిగి వెళ్లడమనేది అవమానకరం, అసమర్థతకు నిదర్శనం. గ్రీకు పురాణాల్లో ఉంటుంది కదా, రెండు భయంకరమైన రాక్షసుల మధ్య నలిగిపోవడం లాంటిది. తప్పించుకోలేని పరిస్థితి. ఇంతటి తీవ్రమైన అంతర్మోదనం, నిరాశ, వీటి మధ్య ఆయన ఎలా నిలదొక్కుకోగలిగారు? ఏం శక్తి ఆయన్ని ముందుకు నడిపించింది? సరిగ్గా అదే సమయంలో ఆయన అంతరాత్మ బలంగా చెప్పిందట, ఎందుకొచ్చానో ఆ పని పూర్తి చెయ్యాలి, ఇప్పుడు వెనక్కి తగ్గకూడదు, వచ్చాను కాబట్టి ఈ 3 ఏళ్లు ఎలాగైనా పూర్తి చెయ్యాలి అని గట్టిగా అనిపించింది. ఆ అంతర్గత నిశ్చయమే, ఆ దృఢ సంకల్పమే ఆ సంక్షోభ సమయంలో ఆయన్ని అక్కడ నిలబెట్టింది, ముందుకు నడిపించింది. అద్భుతం. ఈ మొత్తం చర్చను ఒక్కసారి సమీక్షిస్తే, మహాత్మాగాంధీగా మారకముందు ఒక సాధారణ యువకుడుగా మోహన్ దాస్ లండన్లో ఎంతటి తీవ్రమైన సాంస్కృతిక దిగ్భ్రాంతి, విపరీతమైన బిడియం, ఒంటలితనం మరియు గృహవిరహం అనుభవించారో స్పష్టమవుతోంది. అవునండి. ఆహార నియమాలు, కొత్త మర్యాదలు, భాషా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ ఆయనను ఎంతగానో పరీక్షించాయి. అవును. కాని అదే సమయంలో ఈ ప్రతికూలతల మధ్యే ఆయనలోని ఆ అసాధారణమైన దృఢసంకల్పం కూడా బయటపడింది కదా. ముఖ్యంగా తల్లికిచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే నైతిక నిబద్ధత. నిజమే. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తన లక్ష్యాన్ని, అంటే ఆ 3 ఏళ్ల న్యాయవిద్యను పూర్తి చేయడం, దాన్ని సాధించాలనే పట్టుదల ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. బహుశా ఈ ప్రారంభ సవాళ్లే ఆయన వ్యక్తిత్వాన్ని ఉక్కులా మార్చడానికి, భవిష్యత్తులో ఎదుర్కోబోయే మహాపోరాటాలకు అవసరమైన ఆ అంతర్గత బలాన్ని సమకూర్చడానికి దోహదపడ్డాయేమో. అవును. ఈ అనుభవాలు ఆయనను మానసికంగా ఎంత దృఢంగా మార్చాయో ఊహించవచ్చు. ఖచ్చితంగా. నిజమే. ఇక ముగింపుగా శ్రోతలకు ఒక ఆలోచనను వదిలివెళ్దాం. ఈ ప్రారంభ దశలో ఇంతటి దుర్బలత్వం, బిడియం, అసౌకర్యం అనుభవించిన ఒక యువకుడు తరువాతి కాలంలో లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచి, వారిని నడిపించి ఒక మహా సామ్రాజ్యాన్నే సవాలు చేసే స్థాయికి ఎలా ఎదిగాడు? ఆలోచించాల్సిన విషయమే. ఈ తొలి లండన్ అనుభవాలు, ఈ అంతర్మథనం ఆయన స్వీయ పరివర్తన ప్రయాణంలో ఎలాంటి పునాది వేశాయో, ఆయన దృక్పథాన్ని, నాయకత్వ లక్షణాలను ఎలా ప్రభావితం చేసి ఉంటాయో ఆలోచించడం ఎంతో ఆసక్తికరం కదా. అవునండి, చాలా ఆసక్తికరం.